హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముఖ్యంగా ధ్యానామృతం ప్రేక్షకులందరూ కూడా స్పెషల్ వెల్కమ్. సో ఈరోజు మనం 7th ఎపిసోడ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇంకొక ధ్యానితో వారి యొక్క ధ్యాన ప్రయాణం, వాటి యొక్క అనుభవాలు అవన్నీ కూడా ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, వెల్కమ్ టు 7th ఎపిసోడ్ ఆఫ్ ధ్యానామృతం. సో నెంబర్ ఈస్ ఇంక్రీజింగ్ డే బై డే విత్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్. దట్ రియలీ హ్యాపీగా ఉంది నాకు. అండ్ ఒక్కొక్కరి అనుభవాలు కూడా ఒక్కొక్క వర్షన్, ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, హౌ దే కమ్ ఇన్సైడ్, హౌ దే స్టాండ్ హియర్, ఒక్కొక్క కారణం, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పర్పస్. వండర్ఫుల్. ఒక వ్యక్తి సినిమాకి వెళ్తే ఇంకో సినిమా చూసి వచ్చిన వ్యక్తి గత ఎపిసోడ్లో దివ్యశ్రీ గారు ఒక సినిమా చూద్దామని తిరుపతికి వెళ్ళారు. ఎన్నో సినిమాలు చూసి వచ్చారు. ఇదొక డిఫరెంట్ మూవీ ఫెస్టివల్ మెడిటేషన్ అనేది. కరెక్ట్. సో మెడిటేషన్ స్టార్ట్ చేశాక ఎంత చేస్తే అన్ని సినిమాలు అండ్ విత్ దట్ ఎన్నో అనుభవాలు పొంది ఆ ఒక సర్వీస్ మోడ్లోకి రావడం. ప్రతి ఒక్కరు కూడా మేడం ధ్యానం చేశాక మళ్ళీ అందరికి ధ్యానం వెళ్ళాలని ఒక తపన స్టార్ట్ అవ్వడం అనేది మన పిఎస్ఎస్ఎంలో సో పత్రి సార్ క్రియేట్ చేసిన ఒక గ్రేట్ ప్లాట్ఫామ్. సో ప్రతి ఒక్కరు కూడా ధ్యానం ఉచితంగా వెళ్ళాలి. ప్రతి ఒక్కరికి చెప్పాలి. వీళ్ళు ఏజ్ బార్ లేదు, కాస్ట్ క్రీడ్ ఏమీ లేదు, జపాలు మంత్రాలు ఏమీ లేదు. సింపుల్ వే ఆఫ్ టెక్నిక్, ఈజీ వే ఆఫ్ డూయింగ్, ఈజీ వే ఆఫ్ గురువుని కలవడం అనేది చాలా ఈజీ. ఏ రూల్స్ రెగ్యులేషన్స్ లేకుండా, ఏ హర్డల్స్ లేకుండా వాళ్ళతో మాట్లాడాలి. ఈ ఇన్ఫ్లుయెన్స్ ఇవి అవన్నీ లేవు. డైరెక్ట్ ఇంటరాక్షన్. ఏ గురువు అలాంటిది ఉండదేమో అనిపిస్తుంది నాకు. దట్ ఈస్ రియల్లీ గ్రేట్. దానివల్ల యాక్చువల్గా ఎంతోమంది ధ్యానులు వారి యొక్క ఇన్నర్ పొటెన్షియల్ని తీసుకొచ్చే ఒక వే మేడం పత్రిసారి అందరికి కూడా ఆ పొటెన్షియల్ తీసుకొచ్చే ఛాన్స్ ఇస్తున్నారు ఆయన. ఆ ఫ్రీడమ్ ఇస్తున్నారు. ఆ ఫ్రీడమ్ చాలా వరకు అన్ని గురువుల దగ్గర దొరకదు. వాళ్ళు ఆ గురువే అందరి నెత్తి మీద కూర్చుంటాడు. ఎట్లా అంటే వాళ్ళని పైకి రానివ్వరు. చాలా వరకు గురువుల్లో నేను చూసింది ఎట్లా అంటే తను గురుస్థానంలోనే ఉండాలి, తక్కిన వాళ్ళందరూ కింద స్థానాల్లోనే ఉండాలి. కానీ ఇక్కడ అలా కాదు. నా స్థానానికి అందరూ చేరుకోగలగాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేయబడింది పిఎస్ఎస్ఎం. అందుకు ఇప్పుడు ఇంతకుముందు జరిగిన మాస్టర్స్ యొక్క ఎక్స్పీరియన్సెస్ కానీ ఇప్పుడు పిల్లలుగా ఉండి వాళ్ళు ఎంత చేస్తున్నారు. మరి అవకాశం ఇచ్చినందుకే కదా. ఆ పొటెన్షియల్ ఉందో లేదో ప్రొవోక్ చేస్తారు ఆయన. ఫస్ట్ ఇచ్చేస్తారు. ఉందా లేదా చూసి ఇవ్వడం కాదు, ఇచ్చేస్తారు అంతే. వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇందాక చెప్పినట్టుగా ఎంతోమంది గురువులు సో ఆ ఒక ప్రాముఖ్యత, ఆ ఫ్రీడమ్ అనేది ఇక్కడ దొరకడం అనేది చాలా రేర్. సో అలాగే మేడం ఎంతోమంది గురువులని మీట్ అయ్యి తర్వాత పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కి వచ్చిన ఒక సీనియర్ మెడిటేటర్ ఈరోజు మనకి ధ్యానామృతం స్టూడియోకి రావడం జరిగింది మేడం. వారి యొక్క అనుభవాలు తెలుసుకుందాం మేడం. ఓకే. హలో సార్, నమస్తే సార్. కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ. వెల్కమ్ టు ధ్యానామృతం సార్. థ్యాంక్ యూ మేడం. మీ యొక్క ధ్యానానుభవాలు ఎంతోమంది గురువులని ఆ యొక్క మీట్ అవ్వడమే కాకుండా వాళ్ళలో ఉన్న జ్ఞానాన్ని తీసుకుంటూ చివరిగా పిఎస్ఎస్ఎంలోకి వచ్చారు అని చెప్పేసి మీరు ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. సో ఈరోజు ఈ ధ్యానామృతం ప్రేక్షకులకు అందరికీ కూడా మీ యొక్క ధ్యాన పరిచయం, ఒక ధ్యానం అనే పదం అసలు ఎప్పుడు విన్నారు సార్ మీరు ఈ జీవితంలో?
ధ్యానం అనే పదం నేను ఫస్ట్ నా చాలా చిన్న వయసులోనే విన్నాను. 11-12 ఇయర్స్ ఏజ్లో. అప్పుడు మా తండ్రి గారు గండి క్షేత్రం, వేంపల్లి మండలం, కడప జిల్లా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసేవాళ్ళు. అది చాలా వ్యాస మహారాజుల వారు స్థాపించిన ఒక అద్భుతమైన దేవస్థానం. ఆ దేవస్థానంకు జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ఒక భూమానంద ఆశ్రమం అనేది ఉండేది. రామకృష్ణానంద స్వామి నా జీవితంలో నేను ఫస్ట్ కలిసిన గురువు. సో ఆయన ద్వారా ధ్యానం అనే శబ్దాన్ని విన్నాను, కానీ ఆయన ధ్యానం చేయించేవాడు కాదు. ఇప్పుడు ప్రస్తుతము ఆ ఆశ్రమంలో అమ్మ అని ఏం పిలుస్తారు, నేను ఆమెను ఇప్పటికి కూడా కుమారమ్మని అని పిలుస్తాను. ఆవిడ నాకంటే ఒక 4-5 ఇయర్స్ సీనియర్ ఉంటారు అంతే. అమ్మాయి చేత ఒక 41 రోజులు మౌనం చేయించారు గురువుగారు. స్టిల్ ఐ రిమెంబర్ ఆల్ దోస్ ఇన్సిడెన్సెస్. ఆవిడ క్యాచ్ చేస్తారేమో అని ఆయన అనుకున్నారు, కానీ ఆవిడ ఇప్పుడు మళ్ళా కుమారమ్మ మన పిఎస్ఎస్ఎంలోకి ఎంటర్ అయ్యి ఇక్కడ ధ్యానం నేర్చుకొని లాస్ట్ ఇయర్ పత్రిగారు అక్కడికి పోయి శంకుస్థాపన చేసి ఆ ధ్యాన జగత్ పుస్తకంలో నేను ఒక ఫోటో చూసి కొటాలకు సంక్రాంతి సంబరాలకు వచ్చేదానికంటే ముందర అది నా మొదటి గురుస్థానం. అక్కడికి పోయి చూసి ఆ రోజు ఎంత విచిత్రం అంటే ఆమెతో కూర్చొని మాట్లాడుతున్నాను కుమారమ్మతో. ఇంకేం లేదు, ఫస్ట్ పోతానే కొట్లాడింది ఆమె, నువ్వు అసలు నీ మొదటి గురువుని మర్చిపోయినావు, అట్లా ఇట్లా. అట్లా ఏం లేదమ్మా, నేను ఉండేది వేరే చోట, ఇక్కడికి వచ్చినాను, అందులో పత్రిసారి వచ్చి మన శంకుస్థాపన చేసినారని తెలిసిందంటే దానికి మళ్ళా గలాట. ఓ మీ గురువుగారు వచ్చి ఇక్కడ పిరమిడ్కు శంకుస్థాపన చేసినారని చెప్పి నువ్వు వచ్చినావు, లేకుంటే వచ్చావని కాదు. సో ఎంత జరుగుతుంది. మన తమిళనాడు వంశీ గేట్లోంచి వస్తూ ఉన్నాడు. నేను వంశీ ఇక్కడికి వస్తున్నాడు అని అనుకుంటే వంశీ వచ్చేసి ఆ పిరమిడ్కు కట్టించేదానికి ఇంజనీర్గా. నీకెట్లా కనెక్ట్ అంటే మాది కూడా మూలస్థానం ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది సార్. సో ఆయన తర్వాత ఎంతోమందిని కలిసినాను, బట్ ఎక్కడ నాకు సమాధానం దొరకలేదు. అంటే మీకు 11-12 ఇయర్స్ అప్పుడు మా ఫాదర్ అక్కడ సార్, అంటే ఆ టైంలో మీ ఫాదర్ తీసుకెళ్ళడం వల్ల ఎలా సార్, లేకపోతే మీకు స్వతహాగా తెలుసుకోవాలని అనిపించింది? ఆ ఏరియాలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నారు కాబట్టి బాగా కాంటాక్ట్లో ఉండేవాళ్ళు. ఎక్కువ ఆశ్రమానికి పోయేవాడిని. కానీ ఒక డెత్, మా రిలేషన్లో ఒక డెత్ ఏం జరిగింది, ఆ డెత్ ఫినరల్కు అటెండ్ కావడం ద్వారా ఈ జీవితం అంటే ఇంతేనా అనిపించింది. సో అప్పుడు పుట్టిన కొన్ని క్వశ్చన్స్కు సమాధానం దొరుకుతుందేమో అని రామకృష్ణానంద స్వామిని అడిగినాను. నువ్వు చాలా చిన్నపిల్లలుగా, నీకు తెలియాల్సిన సమయంలో తెలుస్తుంది. అంత బాగా ఆడుకునేవాడిని నేను. ఆయన ఏకాంత మందిరంలో ఎవరికి పర్మిషన్ దొలేదు, కానీ నాకు మాత్రం పర్మిషన్ ఉంటుంది. ఇది ఏ వయసులో సార్? అదే సేమ్ వయసు. ఆ తర్వాత ఎడ్యుకేషన్ పరంగా నేను బెంగళూరుకి రావడము, ఆ తర్వాత ఉద్యోగపరంగా బళ్ళారికి రావడము. నేను బేసికల్గా పుట్టింది ఆంధ్ర అయినా కూడా కొన్ని పరిస్థితుల కారణంగా నేను కర్ణాటకకు రావాల్సి వచ్చింది. ఓకే. సో కర్ణాటకకు వచ్చి ఇక్కడ బీఫార్మసీ చేసి, బట్ నాకు ఎగ్జాక్ట్గా పత్రికారు మా ఇంటికి 1997-98లో వచ్చినా కూడా మా ఇంట్లో పిరమిడ్ శంకుస్థాపన చేసింది సారే, ఓపెనింగ్ చేసింది కూడా సారే. అప్పుడు నేను ఎప్పుడు కూడా పోవడం కానీ కలవడం కానీ జరగలేదు. ఎందుకంటే బై దట్ టైం నేను చాలామంది గురువులను కలిసేసాను, నాకు ఎక్కడ ఇంక సమాధానం లేవంది. నేనే ఒక కంక్లూజన్కి వచ్చేసి మై క్వశ్చన్స్ ఇట్ సెల్ఫ్ ఆర్ రాంగ్ అని చెప్పి
ఈ క్వశ్చన్స్ రాంగ్. రాంగ్. అప్పుడు కమ్యూనిస్ట్ భావాలకు విపరీతంగా అట్రాక్ట్ అయిపోయి స్టూడెంట్ ఏజ్ నుంచినే ఏబీవీపీ నుంచి స్టార్ట్ అయిన నా జర్నీ. ఓకే, నాకు ఏబీవీపీలో రికగ్నైజేషన్ లేదని చెప్పి స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి రావడం, అక్కడ మంచి కార్యకలాపాలు చేయడం, తదనంతరం బెంగళూరుకి రావడం, ఎడ్యుకేషన్, మ్యారేజ్. 2002లో కడప టీటీడీ కళ్యాణ మండపంలో రాయలసీమ ధ్యాన ప్రచార యజ్ఞం అనే కార్యక్రమం జరిగేటప్పుడు మా ఫాదర్ దానికి అధ్యక్షులుగా ఉన్నారు. సరే, మా ఫాదర్ అధ్యక్షులుగా ఉన్నారు కదా, మనం పోయి కొంచెం సర్వీస్ చేద్దామని చెప్పి సర్వీస్ కోసం పోయినాను. మామూలుగా మార్నింగ్ టైం ఒక టీ కాఫీ కానీ మనం ఏదైనా ఫ్లాస్క్లో అక్కడ పెడతాం కదా, తీసుకొని పోయి అక్కడ పెట్టినాను. ఇక్కడ స్టేజ్ దగ్గర పెట్టి వెనక్కి తిరుగుతున్నాను. ఏదో సంథింగ్ హెస్ హోల్డెడ్ మై హ్యాండ్, అది ఫీలింగ్. వెనక్కి తిరిగి చూస్తాను, పత్రి గారు. ఆ కళ్ళల్లో ఆ కాంతిని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా ఎంత ప్రజ్వలితమైన కాంతి అంటే అది చూస్తానే నాకు ఇంకా ఏం తెలియలేదు. చేసిన దాన్ని కూర్చోన్నారు సార్. అంతవరకు ఎప్పుడు మాట్లాడలేదు నేను. ఇంటరాక్ట్ గల సార్ వస్తాడంటే అసలు ఇంట్లోనే ఉండేవాడిని కాదు నేను. ఓకే, అంటే జరుగుతున్న యాక్టివిటీస్ అయితే మటుకు మీకు తెలుసు ఏం జరుగుతుంది ఏంటని. ఆ పిరమిడ్ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు మా ఇంట్లో వచ్చి కూర్చుండేవాళ్ళు చాలామంది. ఇది బాగుంది ఎక్స్పీరియన్స్, అది బాగుంది ఎక్స్పీరియన్స్. అప్పుడు నాకు అనిపించి ఇదేం ఒక ఇంటి మాదిరి ఉండే ఆకారంలో కూర్చొని వీళ్ళు ఆ వైబ్రేషన్ అంటారు, ఈ వైబ్రేషన్ అంటారు. సో నాకు ఎట్లా ఎర్రజెండా పట్టుకొని తిరిగే తిక్కు ఉందో వీళ్ళకు ఒక దాంట్లో కూర్చొని చెప్పే తిక్కు వీళ్ళకు ఉంటుందని చెప్పి నా ఫీలింగ్. అప్పుడు సో మీకు విప్లవం వర్దిల్లాలి అని మీరు అక్కడ ధ్యానం వర్దిల్లాలని వీళ్ళు అంతే మీరు అనుకున్నారు. 2002 ఫిబ్రవరి కూర్చుంటున్నాను 1 hour 55 minutes. అసలు ఏం జరిగిందో తెలియదు. సార్ కూర్చోమన్నారు, కూర్చున్నాను, లేవన్నారు, లేచాను. ఇమ్మీడియట్గా అదేదో ఎన్నో సంవత్సరాల నుంచి ఒక ఆత్మీయత, ఆ ఫ్రెండ్షిప్ అనేది ఏముంటుందో ఆ విధంగా సార్ అడిగినాడు, నీ క్వశ్చన్స్కి సమాధానాలు దొరికినాయా అని చెప్పి. ఈ మెడిటేషన్ తర్వాత? ఎస్. వావ్. ఓకే, అడుగుతానే నేను అంతే ఫాస్ట్గా చెప్పినాను, 50% ఆఫ్ మై క్వశ్చన్స్ హావ్ బీన్ ఆన్సర్డ్. అంటే మీకు ఆ క్వశ్చన్స్ ఉన్నాయన్న సంగతి కూడా ఆయనకు తెలియదు. అసలు అంతవరకు కలవలేదు మేడం సార్ను, అంతవరకు సార్ను కలవలేదు. ఓకే, ఆయన అడుగుతానే 50% ఆఫ్ మై క్వశ్చన్స్ హావ్ బీన్ ఆన్సర్డ్ అంటేనే ఇదే విధంగా సాధించి 50% దొరుకుతుంది. అప్పటికి మీరు ఒకనా టైంలో అనుకున్నారా సార్, నా క్వశ్చన్స్ అంతా కూడా రాంగ్, అది పక్కన పెట్టేసినాను, దీనికి ఆన్సర్ ఎక్కడ లేదు అనే ఒక క్లారిటీ నాకు వచ్చేసింది. ఆ క్వశ్చన్స్ ఒకటి డెత్ గురించి, ఇంకా ఏ రకమైన క్వశ్చన్స్ అంటే మనిషి చచ్చేదానికోసం పుడతాడా? ఆ చిన్న వయసులోనే మనిషి కేవలం చచ్చేదానికోసం పుడతాడా? చచ్చిన తర్వాత ఏమవుతుంది? ఇట్లాంటి క్వశ్చన్లు, తిక్క తిక్క క్వశ్చన్లు అప్పుడు నాకు అనిపించేది. ఎవరి దగ్గర పోయినా భజన చేయించేవాళ్ళు, ఓకే, పూలు తెమ్మని చెప్పేవాళ్ళు, పండ్లు తెమ్మని చెప్పేవాళ్ళు, ఇట్లే ఉంది. కానీ నేను నాకు కావాల్సింది లేకుంటే ఒక్క క్షణం కూడా అక్కడ ఉండేవాడిని కాదు నేను. ఓకే, కొందరి దగ్గర ఒక 2 days 3 days అట్లా ఉండేవాడిని. ఎందుకో నా వైబ్రేషన్, నా యొక్క దీనికి సెట్ అయ్యేది కాదు. ఒక మూమెంట్లో ఇదంతా వేస్ట్ అని చెప్పి, ఇదంతా ఏమీ కాదు. అలా ఎన్ని రకాల ప్రయత్నాలు అట్లా చేశారు సార్? ఆల్మోస్ట్ నా జీవితంలో 72 మంది గురువులు కలిసి 72 మంది గురువులని కలిశారు మీ ప్రశ్నల కోసం? ప్రశ్నల కోసం. కొందరు కొంచెం క్లారిటీ ఇచ్చారు. లైక్ అప్పుడు కొందరు కాషాయ వస్త్రాలను కట్టుకునే వాళ్ళని కలిసినాను, కొందరు మంత్రాలు చెప్పేవాళ్ళని కలిసినాను. బట్ మై ఫస్ట్ గురు అండ్ నౌ మై అల్టిమేట్ గురు, both have given wonderful clarification. బట్ పత్రి గారి దగ్గర ఒక మార్గం ఏం దొరికింది, దట్ ఈజ్ అల్టిమేట్. ఓకే, అది 2002 ఫిబ్రవరి నెలలో. ఇంకా అక్కడి నుంచి జర్నీ అనేది స్టార్ట్ అయింది.
సో మేడం 72 మంది గురువులని కలవాలి అంటే ఎంత తపన, ఎన్ని క్వశ్చన్స్ మనసులో ఉండాలి మేడం. కదా. అట్ ద ఏజ్ ఆఫ్ అంటే 12 నుంచి స్టార్ట్ అయింది, 11-12 నుంచి సార్ని మీట్ అయ్యే టైంకి ఎంత సార్ అప్పుడు ఏజ్? 26. ఓకే, సో మోర్ దెన్ ఒక 15 ఇయర్స్ అలాగా. 26 ఎగ్జాక్ట్లీ మ్యారేజ్ అయింది ఒక 1 ఇయర్కే, 26-27. ఓకే ఓకే, అంతే. అంత తపన ఉండబట్టి ఆ కూర్చున్న ఫస్ట్ సిట్టింగ్లోనే 50% ఆఫ్ క్వశ్చన్స్కి ఆన్సర్ దొరకడం అనేది జరిగింది మేడం, నాకు అనిపించింది. సో యా, సార్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్న తర్వాత మీకు తపన వాజ్ వెరీ స్ట్రాంగ్. 72 మంది గురువులను కన్సిస్టెంట్గా అదే అవే క్వశ్చన్స్ వేసుకోండి. అదే క్వశ్చన్స్. క్వశ్చన్ పేపర్ మాడలే కదా. నో క్వశ్చన్ చేంజ్. సో భజనలు, మంత్రాలు, కాషాయ వస్త్రాలు, ఎవడు ఏం చేయమంటే అన్నీ చేశాను. ఇంకా తలకాయ కింద పెట్టుకొని నిద్ర, అది చేయి ఇది చేయి. కొన్ని 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 చెప్పండి సార్, ఎలాంటివి చేశారు? 72 మంది గురువులు అంటే చాలా అనుభవం మేడం. ఇప్పుడు కొందరు ఒక 40 రోజులు గణపతి చుట్టూ తిరిగితే నీ సమాధానాలు దొరుకుతాయి, తిరుగుదాం. కొందరు నిమ్మకాయలు తల కింద పెట్టుకొని పండుకుంటే వస్తుంది. కొందరు యాప మండలు పెట్టుకుంటే చేసినాం. వేప ఆకులు, అదే కొమ్మలు ఒక్కటి చేసినాం. వేపాకులు ఏం చేయాలి సార్? తల కింద పెట్టుకొని పండుకుంటే ప్రతి ఒక్కటి ప్రయత్నం చేసినాము. ఎందుకు వద్దనద్దు? ఓకే, ఎందుకంటే ఆ ఈగర్ ఉండేది, ఆ క్వశ్చన్లకు ఆన్సర్లు కావాలి. ఆ సిన్సియారిటీ తప్పన మటుకు మీకు డ్రైవ్ చేసింది. ఒక కొందరు అసలు ఏం చెప్పేవాళ్ళు కాదు, కొందరు కొన్ని మార్గదర్శక సూత్రాలు చెప్పేవాళ్ళు. బట్ ఒక దాంట్లో 2-3 నీకు ఆన్సర్లు దొరుకుతాయి. కానీ ఆ చిన్న వయసులోనే నాకు అద్భుతమైన క్లారిటీ ఇచ్చిందంటే రామకృష్ణానంద స్వామి. ఓకే, నేను బళ్ళారిలో పనిచేసేటప్పుడు ఒకరోజు ఇదే నైట్ పడుకున్నాను. అప్పుడు నాకు ఇంకా ధ్యానం ఎట్లా చేయాలో తెలియదు. ఇప్పుడు ఇంకా 10 సార్లు మీట్ కాలేదు. ఆయన అది కలనో లేకుంటే నిజంగా కనిపిస్తున్నారు, ఏం అర్థం కాదండి. స్వామి కనిపిస్తున్నారు. స్వామి కనిపిస్తే నాకు భయం. అప్పుడు చిన్నప్పటి నుంచి బాగా క్లోజ్ అసోసియేషన్ ఉండేది కదా. లేచి టెంపల్ వేసుకున్నాను, స్వామి ఏమన్నా తప్పు చేసింటే క్షమించే. అలా పడుకున్నాను, మళ్ళా కనిపిస్తున్నారు. ఇదే నేను ఏదో చాలా పెద్ద తప్పు చేసినానని చెప్పి నైట్ 2 o'clock సల్లేని స్నానం చేసి మళ్ళా పడుకున్నాను. మళ్ళా కనిపిస్తున్నారు దసరా రోజు. సరే అని చెప్పి ఇదేదో అప్పుడు మనకు ఇవన్నీ ఈ విశ్లేషణలు, ధ్యానం ఇవన్నీ ఏం తెలియదు కదా. సరే పండుకొని పోయినాను. అప్పుడు టెలిఫోన్లు ఇవన్నీ ఉండేది కాదు. ఒకరోజు గ్యాప్ ఇచ్చి ఐ థింక్ 2 days తర్వాత కడపకు వస్తే ఇంటికి వచ్చి గేట్ తీసి ఇంట్లోకి ఫస్ట్ పోయేటప్పుడే మా అమ్మని అడిగినాను, అమ్మ స్వామి ఎట్లున్నారు? స్వామి దేహత్యాగం చేసినారు. సేమ్ డే దసరా రోజు ఆయన ధ్యాన స్థితిలో ఉండి దేహత్యాగం చేసినారు. అప్పుడు మళ్ళీ ఆశ్రమానికి పోతే ఆ కుమారమ్మ, ఇప్పుడేమో అమ్మాజీ అని ఏం పిలుస్తాం కదా, ఆమెకు చెప్తే ఆమె ఒకటే మాట్లాడారు, మాకు దొరకని అదృష్టం నీకు దొరికింది. స్వామీజీ వారు బాడీ వేకెట్ చేసినప్పుడు మాకు ఏమీ తెలియలేదు, కానీ నీకు దర్శనం ఇచ్చారు. ఓకే, అట్లాంటి ఆయన నాకు ఒక క్లారిటీ ఇచ్చినారు. పర్ఫెక్ట్గా నీ క్వశ్చన్లకు ఆన్సర్ దొరికే సమయం వస్తుంది, ఒక పర్ఫెక్ట్ గురువు నీకు దొరుకుతాడు. దానికోసం నేను అంతమంది గురువుని కలిశాను, ఎక్కడ ఆ పర్ఫెక్ట్ గురువు ఉన్నాడు అని చెప్పి. ఈ ఇన్సిడెంట్ అప్పుడు నేను బెంగళూరుకు వచ్చేటప్పుడు ఒకసారి పోయి స్వామిని కలిశాను, చదువుకొని పోవాలనుకున్నప్పుడు. స్వామీజీ మళ్ళా ఎప్పుడు కలుస్తామో ఏమో, బట్ నేను ఇట్లా చదువుకొని పోతున్నాను అన్నప్పుడు ఓకే, ఆయన రచించిన భగవద్గీతలో లాస్ట్లో ఒక 2 పేజీలు ఒక పద్యం మాదిరిగా ఉంటుంది. ఓ సత్య పరంజ్యోతి, నీవే ఆత్మకు ఆధారుడవు, బుద్ధికి ప్రేరకుడవు. ఓకే, అప్పుడు అది తెలియలేదు.
ఆయన అది చెప్పింది, పత్రికారు శ్వాస మీద ధ్యాస అని చెప్పింది. రెండు అబ్సల్యూట్లీ సేమ్. బట్ ఆయన దగ్గర సాధన లేదు, సార్ దగ్గర సాధన ఉంది. ఓకే. అంటే ఆయన దగ్గర ఉన్నా కూడా నేర్పేవాడు కాదేమో. సాధన చాలా మంది అలా ఉంటారు కదా, వాళ్ళకి తెలుసు ధ్యానం అంటే ఏంటో తెలుసు, ఎలా చేయాలో తెలుసు, కానీ చెప్పరు. చెప్పారు. ఆయన కూడా లేదా కొంతమందికి తెలియదు కూడా. తెలియదు. ఆ విధంగా పత్రికారు దొరికిన తర్వాత పత్రికారిని ఎలా ఆ రోజు కలిశారు, ఆ రోజు ధ్యానాల్లో కూర్చున్నారు, తర్వాత అంతే మేడం. 2007లో హరిహర కళాక్షేత్రంలో కలవడం జరిగింది. రాయచూరుకి సార్ని ఇన్వైట్ చేయాలి. ఆ 2002 నుంచి రోజు కొద్దిసేపు ధ్యానం చేసుకుంటూ ఉండేవారు. ఒక 25 నిమిషాలు కూర్చునే స్థితికి వచ్చిన తర్వాత పత్రికారిని రాయచూరుకి పిలవాలి, విత్ మై ఓన్ ఐడెంటిటీ, వితౌట్ మై ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. పోయేసి మన వై యుగంధర్ గారు సెట్ చేసిన ప్రోగ్రామ్, మెడికల్ సైన్సెస్ విత్ స్పిరిచువల్ సైన్సెస్. ఎట్లా కలవాలి గురువు గారిని, ఏమని మాట్లాడాలి. సరే ఇంకా లాస్ట్ రోజు అయిపోతా ఉంది, ఇప్పుడు కలవకుంటే మళ్ళీ ఎప్పుడు కలుస్తామని చెప్పుకుపోయి సార్ కార్డు ఇచ్చాను. సార్ ఇట్లా మా ఊరికి రండి, రాయచూరు ఒకసారి మీరు క్లాస్ పెడితే బాగుంటుంది సార్. సరే అక్కడ అడ్రస్ ఇచ్చిపో, నేను రావాలనుకున్నప్పుడు నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము. అది మేడం సార్తో ఫస్ట్ మాట్లాడు. ఓకే. దెన్ 2008 మార్చ్ 23 సార్ రాయచూరుకి వచ్చారు. ఓకే. ఇంకా అప్పటి నుంచి జర్నీ కంటిన్యూడ్. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఏదన్నా ఒకటి సార్తో ఉన్నది, మీకు మంచిగా అనిపించినది. నా జీవితాన్ని మార్చిన మెయిన్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ నాకు పిరమిడ్ వ్యాలీలో జరిగినట్టే మేడం. ఓకే. 99% ఆఫ్ మై ఎక్స్పీరియన్సెస్ అన్నీ పిరమిడ్ వ్యాలీలో జరిగినట్టే. 2002 నుంచి 2008 వరకు నేను బాగా కొంచెం ధ్యానం చేసుకుంటా ఉన్నప్పుడు 2008లో బుద్ధ పూర్ణిమ సెలబ్రేషన్స్కు విత్ కంప్లీట్ ఫ్యామిలీ ఇక్కడికి వచ్చినాం. 5 hours మెడిటేషన్ అని చెప్పినారు సార్. 8 to 1 5 గంటలు కూర్చుండే వాళ్ళు మాత్రమే పిరమిడ్లోకి రండి, లేకుండా చుట్టుపక్కల కూర్చోండి. ఆ రోజు సాయంత్రం ఈవినింగ్ సెషన్ అయిపోయిన తర్వాత ఆ బయట ఉండే గుడి దగ్గరికి పోయి కొద్దిసేపు కూర్చొని లోపలనే కూర్చోవాలని డిసైడ్ చేసుకుని, ఏం మహా అయితే సార్ 2 రేట్లు కొడతారు. బట్ ఆ 3 days లోపల పోయి కూర్చోవడం జరిగింది. లాస్ట్ డే ఇంకేం ఒక ½ an hourలో మెడిటేషన్ అయిపోతుంది అనేటప్పుడు సమ్ వాయిస్ హ్యాస్ స్టార్టెడ్. సమ్ వాయిస్, పోరాటం కాదు పరివర్తన అనేది చాలా ముఖ్యం. అప్పటికి నేను పోరాటాల్లో కంప్లీట్ ఇన్వాల్వ్ మేడం. ఓకే. పోరాటం కాదు పరివర్తన అనేది చాలా ముఖ్యం. ఆ ఇన్నర్ వాయిస్ ద్వారా నా యొక్క జర్నీ రూట్ మార్చుకున్నాను మేడం. ఆ ఇన్నర్ వాయిస్ ద్వారా మార్చుకున్నాం, నా యొక్క జర్నీ రూట్ మార్చుకున్నాను. ఓకే. ఇప్పుడు పోరాటం చేస్తాము, ఈరోజు ఈ స్ట్రగుల్, ఒక 10 days తర్వాత ఇంకొక స్ట్రగుల్ అవుతుంది, ఇంకో తర్వాత ఇంకొక స్ట్రగుల్ వస్తుంది. బట్ వెర్ ఈజ్ ది ఫుల్ స్టాప్ ఫర్ దట్ స్ట్రగుల్? అదే, అంటిల్ అండ్ అన్లెస్ యూ గెట్ ట్రాన్స్ఫార్మ్. అదే. బట్ నాకుండే కొన్ని అప్పుడు ఒక ట్రేడ్ యూనియన్ రెస్పాన్సిబిలిటీస్ను అది ఇమ్మీడియట్గా వదులుకునే రెస్పాన్సిబిలిటీస్ లేకుండా ఉండే. ఇట్ టుక్ ఆల్మోస్ట్ ఒక 2-3 years. ఓకే. 2010 రాయచూరులో జరిగిన ఒక నమ్మ రాయచూర్ ధ్యాన రాయచూర్ అనే కార్యక్రమంలో ఆ రోజు పత్రిసారి అంతా అయిపోయిన తర్వాత చెప్పింది, ఈరోజు రాయచూరులో ఆధ్యాత్మిక విస్ఫోటం జరిగింది. ఆ సెషన్కు చంద్రుడు కూడా వచ్చాడు, అలాంగ్ విత్ ప్రదీప్. అక్కడి నుంచి బాగా ఇన్వాల్వ్మెంట్ అయింది మేడం. సాధన కూడా ఎక్కువైంది. ఆ తర్వాత మెనీ ఎక్స్పీరియన్సెస్ లైక్ ఐ డోంట్ యూజ్ ది వర్డ్ ఎండ్. ఓకే, ఐ డోంట్ యూజ్ ది వర్డ్ ఓల్డ్. నా డిక్షనరీలో డిఫీట్ అనే పదానికి అర్థం లేదు. ఆ స్ట్రగుల్ అనే పదానికి దెర్ ఇస్ నో మీనింగ్. ఇట్స్ ఆల్ ఎక్స్పీరియన్సెస్. బట్ హైదరాబాద్లో నా ఫ్యామిలీ షిఫ్ట్ చేసినప్పుడు నాకు ఐ హ్యాడ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు గో అలాంగ్ విత్ పత్రిజీ.
ఎక్కువ టైం నేను సార్తో స్పెండ్ చేసిందంటే వెన్ మై ఫ్యామిలీ వాజ్ దేర్ ఇన్ హైదరాబాద్. ఓకే. అప్పుడు కొన్ని బుక్స్ చదవడము, పత్రికారితో బాగా ఎక్కువగా తిరగడము. నాకు యాక్చువల్గా నేను నమ్మిన సిద్ధాంతం ఒకటి మేడం, ధ్యానము ద్వారా, ధ్యానం నుంచి జ్ఞానము, జ్ఞానం నుంచి ముక్తి. ఓకే, నేను ధ్యానం అనే ఒక కాన్సెప్ట్ను జీవితంలో ఒక ప్రాథమిక విద్యగా భావిస్తాను. ఇట్స్ ఎ బేసిక్ ఎడ్యుకేషన్ ఆఫ్ ది లైఫ్. ఆ ఎడ్యుకేషన్ ద్వారా మనం ఏం జ్ఞానాన్ని పొందుతామో ఆ జ్ఞానాన్ని నా ఫిజికల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసేదానికి నేను ఎక్కువ ఇష్టపడతాను. ఓకే. ఆ ఇంప్లిమెంటేషన్ ద్వారా ఇప్పుడు సార్ ఏం చెప్తారు, మన లైఫే చేంజ్ అవుతుంది, సాక్షాత్కరించబడుతుంది. ఓకే, మ్యాక్సిమం ఏదైనా ఒక పని అనుకున్నప్పుడు ఒక డిఫరెంట్ థాట్ అనేది ఉండదు మేడం, వికల్పం అనేది ఉండదు, చూసుకొని వెళ్ళిపోవడం అంతే. ఇంకేదైనా మంచి ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఇప్పుడు మామూలుగా మనము సార్ చెప్తారు కదా, మనము దివి నుంచి భూమికి వచ్చిన దేవుళ్ళం. ఇక్కడ భౌతిక ప్రపంచంలో భౌతిక ఎక్స్పీరియన్సెస్లు మానవునిగా జీవించడానికోసం వస్తాము. మొన్న ఒక 2.5 hours పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేసుకుంటా ఉన్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్, కళ్ళు మూసుకొని మనం దేవుళ్ళని చూసేదానికంటే ఆ తెలిసిన జ్ఞానం ద్వారా భౌతిక ప్రపంచంలో మనకి ఎదురుగా కనిపించే మనుషులలో దేవుళ్ళను చూడగలిగినప్పుడు ఈ ప్రపంచం ఏ విధంగా ఉంటుంది అనే ఒక ఇన్నర్ వాయిస్ చాలా అద్భుతంగా వినిపించింది మేడం. దాని ద్వారా మీకు ఏమనిపించింది? మైత్రేయ సామ్రాజ్యం నిర్మించవచ్చు అనిపించింది మేడం. ఇప్పుడు సార్ను మనం ఏమంటాం, మైత్రేయ బుద్ధుడు అంటాం. ఆయన ఎగ్జిస్టెన్స్కే ఒక గ్రేట్ సామూహిక చైతన్యంతో, యాక్చువల్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ అంటేనే ఒక గొప్ప సామూహిక, అదే మైత్రి. అటువంటి సామ్రాజ్యాన్ని నిర్మించగలిగే ఒక కేపబుల్, అంటే అందరితో స్నేహభావం కలిగేవాడే మైత్రేయుడు. బుద్ధుడు. ఇక్కడ ఒకసారి ఇక్కడ ముందరుండే గ్లాస్ హౌస్లో క్లాస్ చెప్పేటప్పుడు స్టార్ట్ ది నైట్, మామూలుగా నేను ఎప్పుడైనా ఎవరికైనా ధ్యానం నేర్పించేటప్పుడు స్టార్ట్ ది డే విత్ మెడిటేషన్, ఎండ్ ది డే విత్ మెడిటేషన్ అన్నాను. ఆ ఎండ్ ది డే అని చెప్పేటప్పుడు నా గొంతు ఆటోమేటిక్గా బంద్ అయిపోయింది. ఒక 10 seconds. ఎందుకు అర్థం కాలేదు. అరే, నైట్ టైంలో డే అనే పదాన్ని మనం ఏ విధంగా వాడుతున్నాము. ఓకే, అది వితిన్ ఆ 10 secondsలో మళ్ళీ గొంతు ఓపెన్ అయింది. స్టార్ట్ ది డే విత్ మెడిటేషన్ అండ్ స్టార్ట్ ది నైట్ విత్ మెడిటేషన్. బాగుంది, చాలా బాగుంది, వండర్ఫుల్. ఓకే, ది ప్లేస్ విచ్ ఐ బిలాంగ్. ఒకరోజు రవీంద్ర ఉన్నారు కదా మేడం, మన ఎలక్ట్రానిక్ సిటీ రవీంద్ర సార్. ఇక్కడ ఆ రోజు ఒకటి మాది కేపీడీపీడీ అప్పుడు ఉన్నప్పుడు ఒక బోర్డు మీటింగ్ ఉండే, మీరు వచ్చి ఇక్కడ క్లాస్ తీసుకోవాలా, కొంచెం ఇక్కడ అంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు, మీరు ఇంగ్లీష్లో చెప్పాలా. నాకు ఇంగ్లీష్లో క్లాస్ చెప్పాలంటే చాలా ఇంట్రెస్ట్. సరే అని పోయినాము. పోతాను పిలిచాడు సీనియర్ మాస్టర్ ఫ్రమ్ కర్ణాటక, కోటేశ్వరరావు. పోతాను మైక్ ఇచ్చాడు, ఆటోమేటిక్గా ఇంకా స్టార్ట్ చేసేసాను. మై సెల్ఫ్ కోటేశ్వరరావు, ఐఎమ్ జస్ట్ 46 years యంగ్ అని చెప్పినాడు. దట్ వాస్ ది డే ఐ హ్యావ్ స్టాప్డ్ యూజింగ్ ది వర్డ్ ఓల్డ్. ఓకే, హౌ ఓల్డ్ ఆర్ యూ అనేదానికంటే హౌ యంగ్ ఆర్ యూ అని మనం ఎందుకు వాడలేము కదా. బోత్ ఆర్ ఇంగ్లీష్ వర్డ్స్. బాగుంది కదా ఇదేదో. ఏం మేడం. ఆ తర్వాత ఇప్పుడు రాయచూర్ని ఏమంటారు అందరూ, కన్నడలో చూసుకుంటే బిసిలినాడు అంటారు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది హాటెస్ట్ ప్లేస్ ఇన్ కర్ణాటక. బట్ అట్ ది సేమ్ టైమ్ ఇట్ ఈస్ ది ఓన్లీ ప్లేస్ వేర్ గోల్డ్ ఈజ్ అవైలబుల్. ఆ రోజు మాట్లాడుతూ
ఐఆమ్ ఫ్రమ్ గోల్డెన్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అని చెప్పినారు. ఐఆమ్ ఫ్రమ్ ది గోల్డెన్ ల్యాండ్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే బంగారు దొరికేది కేవలం మా ఊర్లో మాత్రమే దొరుకుతుంది, ఇంకెక్కడ దొరకదు. అవునా కదా? ఆ పాజిటివ్నెస్, ఎస్, ఆ పాజిటివ్నెస్ సార్తో డే బై డే ఎట్లా మింగిల్ అయిపోతూ ఉంటామో అంత పాజిటివ్నెస్. అసలు వికల్పం అనేది ఉండదు మేడం, దూసుకొని పోతూ ఉండడమే. ఫస్ట్ సార్ దగ్గరికి పోవాలంటే భయం వేసేది. ఎందుకో అంటే ఆయన ఉండే ఆ స్టేజు, ఆయన చెప్పే ఒక విద్య మేడం, అది యాక్చువల్గా నాకు ఆ ఎంబ్లం ఉంది కదా మేడం, పిఎస్ఎస్ఎం ఎంబ్లం. నేను చిన్నప్పటి నుంచి సైన్స్ స్టూడెంట్, ఐ వాజ్ ఇంటెలిజెంట్ స్టూడెంట్ ఆల్సో. దాని యొక్క సైన్స్ నాకు చాలా బాగా నచ్చింది మేడం, ఆ సైన్స్ బిహైండ్ దట్ ఎంబ్లం. మామూలుగా నేను ఇక్కడికి వచ్చింది, పిఎస్ఎస్ఎంకి వచ్చింది ప్యూర్లీ ఫర్ నాలెడ్జ్. ఓకే, ప్యూర్లీ ఫర్ నాలెడ్జ్. అది నాకు ఆ నాలెడ్జ్ అనే పాయింట్ దొరికింది కేవలం పత్రికారి దగ్గర. అంతకంటే ముందు దొరికిన వాళ్ళందరూ కథలు చెప్పినారు, కానీ పత్రికారి దగ్గర ఆ నాలెడ్జ్ దొరికింది. ఫస్ట్ ఆయన దగ్గర ఒక మహా గురువుని చూశాను. ఆ తర్వాత ఆయన దగ్గర ఒక గురువు ఫ్రెండ్గా ఉంటే ఏ విధంగా ఉంటుంది అది కూడా ఫీల్ అయినాను. ఓకే, ఆ తర్వాత నేను ఒక కంక్లూజన్కి వచ్చింది ఏమంటే, పత్రికారు మన జీవితంలో ఉండడం ఒక గ్రేటెస్ట్ ఆపర్చునిటీ అని తెలుసుకున్నాను. నిజంగా ఒక మనిషి ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే పత్రికారు లాంటి గురువును పొందడం అనేది ఎన్ని జన్మల్లో వాళ్ళు చేసుకున్న పుణ్యము. బుద్ధుడు చెప్పిన ఆర్యసూత్రాల్లో ముదిత ధర్మాన్ని 100% ఫాలో చేసిన ఏకైక గురువు ఎవరంటే అది కేవలం పత్రికారు మాత్రమే. శిష్యులను తన భుజస్కంధాల మీద పెట్టుకొని నడిపించే ఏకైక గురువు ఈ భూమండలం మీద ఎవరైనా ఉన్నారు అంటే అది పత్రికారు మాత్రమే. ఎవరెస్ట్ శిఖరం ఒకటే ఉంటుంది ప్రపంచంలో, అదేవిధంగా జగద్గురు ఒకరే ఉంటారు, వాళ్ళే బ్రహ్మర్షి సుభాష్ పత్రికారు. వెరీ గుడ్, బాగుంది. ఎంతోమంది గురువులని ఆయన మీడారు కదా మేడం, అందుకే తెలుసు ఆ ఇంపార్టెన్స్. ఇప్పుడు ఫస్ట్ రాగానే మన గురువు దొరికాడు అనుకో, మనకు ఆ ఇంపార్టెన్స్ తెలియదు. మన పక్కన కూర్చోబెట్టి భోజనం పెట్టేస్తూ మన పక్కన కూర్చోబెట్టి సిగరెట్లు అందిస్తుంటే ఆ గురువు వాల్యూ తెలియదు. అంతమందిని కలిసి ఆ క్వశ్చన్స్కి కొన్ని క్వశ్చన్స్ పెట్టుకొని తర్వాత దానికి ఆన్సర్ దొరికిన గురువు కదా. సో అక్కడ స్టేజ్ మీద టీ ఫ్లాస్ పెడదామనేసరికి సార్ అక్కడ పట్టుకున్నాడు చెయ్యి, అక్కడతో స్టార్ట్ అయ్యింది. ఎక్కడ పోతావురా అని. అంటే ఇంకా తిరిగిన గురువులందరూ కూడా చాలు, నీ క్వశ్చన్స్కి ఆన్సర్ నా దగ్గర ఒకటే ఉంటుంది. అది కూడా 50% ఆన్సర్ కూడా ఎట్లుంది మేడం, జవాబు కోసం బయట వెతకద్దు, ఓకే, జవాబులన్నీ ఇక్కడే ఉన్నాయి. వెరీ గుడ్. అది 50% క్లారిఫికేషన్. ఆ రిమైనింగ్ 50% క్లారిఫికేషన్ తర్వాత మేము లోపలికి వెళ్ళాలి. సో ఆ రోజు చేసిన మెడిటేషన్ లో ఆ మెసేజ్, ఆ రోజు ఒక క్లారిటీ ఏమొచ్చింది, నీకు ఆన్సర్లు కావాలంటే ధ్యానం చెయ్యి. సో సీల్ పడిపోయింది. సో ధ్యానం ఇస్ ది అల్టిమేట్ ప్రక్రియ. సో తర్వాత సార్ ఎక్స్పీరియన్సెస్ మేడం, ఒక డే స్టార్ట్ విత్ మెడిటేషన్ అండ్ స్టార్ట్ డే ఇన్ ద నైట్ అగైన్. Start meditation in the with night. Yes. Start the day with meditation, start the night with meditation. సో అక్కడ సార్ ఒక 10 seconds ఆగిపోయిందని చెప్పారు మేడం. ఎండ్ ద డే అనే బదులు ఎండ్ అనే బదులు మళ్ళీ స్టార్ట్ అనేది నైట్. ఆ ఎండ్ అని చెప్పేదానికి పోతున్నాను, ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అర్థం కాలేదు. ఒక్కసారి అట్లా కళ్ళు మూసుకుంటే మళ్ళీ రివీల్ స్టార్ట్ ది నైట్ విత్ మెడిటేషన్, అప్పుడు ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయింది. అదొకసారి అయిపోయింది మేడం. సెకండ్ మళ్ళీ గోల్డెన్ ల్యాండ్, హాటెస్ట్ సిటీ అనేదానికంటే గోల్డెన్ ల్యాండ్ అనేది అంతే కదా. బొగ్గు ఎక్కడ వస్తుంది, వెరీ హాట్ ఉంటుంది. బొగ్గు ఎక్కడ ఉంటుంది అంటే అంతే కదా. ఇది విన్నాక ఒకటి అనిపించింది మేడం, అంటే మనం మెడిటేషన్ చేయడము, మెడిటేషన్ చెప్పడం స్టార్ట్ చేసినప్పుడు సో అంటే మన వాక్క్షేత్రంలో కూడా ఆ పాజిటివిటీ అనేది
ఆటోమేటిక్గా ఆ ప్రాసెస్ జరుగుతుందనే దానికి కొన్ని వర్డ్స్ మనకి పలకడానికి అవదు, ఎందుకంటే దే ఆర్ నాట్ సూటబుల్ ఫర్ మెడిటేషన్. అంటే ఆ పాజిటివిటీకి అడ్డు అది. ఓకే, అది చెప్తున్నా కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సంస్కారాల నుంచి వచ్చారు. ఆయన ఆ సంస్కారాల నుంచి వచ్చారు కనుక ఆ 2 వర్డ్స్ ఆయన పలకలే. ఏది ఎండ్ అని ఒకటిను, ఇంకోటి ఆర్టిస్ట్ నో ఇంకొక వర్డ్ అనేది 2 వర్డ్స్ అని చెప్పి, ఒకటేమో ఎండ్ అని అనేది ప్లస్ ఇంకొకటి వచ్చేసి ఫియర్ అనేది లేదు మేడం, ఇంకొకటి ఓల్డ్ అనేది ఓల్డ్ అని. ఈ 2 వర్డ్స్ ఆయనకి రావు. ఇప్పుడు నేను హౌ యంగ్ యు ఆర్ అంటే పీపుల్ మే థింక్ ఇన్ డిఫరెంట్ వే, బట్ ఐఎమ్ నాట్ బాదర్డ్. ఓకే, ఐ మీన్ వాట్ ఐ ఆస్క్. యా రైట్, ఐ మీన్ వాట్ ఐ ఆస్క్. యూజువల్గా నన్ను ఇప్పుడు మా ఫ్రెండ్ సర్కిల్లో నేను లీవ్ డేంజరస్ అనే దాన్ని ఒక టైంలో బాగా ఇంప్లిమెంట్ చేశాను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. ఇప్పుడు నేను బేసికల్గా మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేసేటప్పుడు చాలామంది డాక్టర్లు నీకేం పిచ్చి పట్టిందిరా, ఇంకొక 4 డాక్టర్ని ఎక్కువ కలిస్తే 4 రూపాయలు ఎక్కువ సంపాదించుకోవచ్చు కదా, హాయిగా ఉండొచ్చు కదా. బట్ ఐ యూస్ టు వర్క్ ఫర్ ది బ్లిస్ఫుల్నెస్. నీకు భయం అనేది ఉండదా? నేను నిర్భయంగా జీవిస్తాను మేడం. దేనికి భయం? నీ జీవితంలో భయపడేది ఒకటే ఒక విషయానికి, గురువుకి ఇచ్చిన మాట ఏ రోజైనా ఫుల్ఫిల్ చేయలేకపోతే. డాక్టర్ అడిగిన క్వశ్చన్కి భయం అనే మాటకి అర్థం ఏంటి? నీకు భయం అనేది లేదా అని అడిగేవాళ్ళు. దేనికి? దేనికైనా చూసేసి అలా ఈ దేనికైనా నువ్వు ఇంత డైరెక్ట్గా అదేమంటా మనం ముందరికి దూసుకుపోతావు. ఆ సార్తో హైదరాబాద్లో ఆ 2 years ఆ టైం స్పెండ్ చేసేటప్పుడు ఆ కొన్ని పుస్తకాలు, ఆ శివకృపానంద స్వామీజీ యొక్క సమర్పణ యొక్క పుస్తకాలు కొంచెం మెయిన్ ఆ చదవడం ద్వారా ఎంత అద్భుతమైన గురువు అంటే ఏమిటి, గురులోకాలు అంటే ఏమిటి, వాళ్ళ కార్యాలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళు శిష్యుని ఏ విధంగా ఎంచుకుంటారు. సో వండర్ఫుల్ బుక్స్. ఏమేం పుస్తకాలు చదివారు మీరు? ఒక యోగాత్మకత ప్లస్ స్వామి శివకృపానంద యోగి, పత్రికార్ కాన్సెప్ట్ పుస్తకాలన్నీ ఆల్మోస్ట్ అన్నీ చదివినాను మేడం. ఒక్కటి కూడా మిస్ చేయలేదు. వీరబ్రహ్మేంద్ర స్వామిది, వేమన పద్యాలు. వీరబ్రహ్మేంద్ర స్వామిది వచ్చేసి సార్ రాసిన కాళికాంబ సప్తపది, అది మాత్రం చాలా డీటెయిల్డ్గా చదివినాను. ప్లస్ భవిష్యత్ కృష్ణుడిది, ఓషోబుది వచ్చేసి మట్టి దీపాలు, లీవ్ డేంజరస్లీ. ఆ తర్వాత రీసెంట్గా కొన్ని సమయాల్లో నేను ఎక్కడ నాకు చిన్న విషయాల్లో చిక్కుకొని పోయినప్పుడు సార్ నన్ను గైడ్ చేశారు. ఓకే, అసలు కాకతాళీయంగా సారే ఏదో ఒక విషయంలో ఫోన్ చేయడం, ఈ పుస్తకం చదివినావేమరా అంటాడు. అంటే లేదు సార్, నువ్వు ఫస్ట్ తెప్పించుకొని ఆ పుస్తకం స్టార్ట్ చేయి. ఆ పుస్తకం చదివేటప్పుడు ఇన్ బిట్వీన్ మళ్ళీ ఒకసారి ఫోన్ చేస్తారు, ఎంతవరకు వచ్చిందిరా అని చెప్పి. ఆ విధంగా ముముక్షత్వం ముళ్ళ కిరీటం. నాకు ఎన్నో కొన్ని అంటే ఒక నరభక్షకులు ఉన్నారు, మనం చూసినామా, అసలు కాయకల్ప చికిత్స అనేది ఉంది, మనం చూసినామా, ఇట్లాంటివి కొన్ని డౌట్గా ఉన్నాయి. ఆ పుస్తకం చదివాక క్లారిటీ మేడం. 100 pages చదివిన తర్వాత సార్ మళ్ళీ ఫోన్ చేసి, ఏమైనా ఎంతవరకు వచ్చింది అంటే, సార్ 100 pages అయిపోయింది, ఓన్లీ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఇంకా లంచ్ డిన్నర్ బాకీ ఉందిరా అన్నారు సార్. ఒకసారి ఎలక్షన్ టైంలో మేడం చాలా డైనమాలు పడిపోయాను. మధ్యాహ్నం 12 గంటలకు ఫోన్ చేశారు, రేపు పొద్దున్న 10 o'clock వీఆర్ మీటింగ్ ఇన్ పిరమిడ్ వ్యాలీ అన్నారు. మా ట్రైన్ 6:55 రాయచూరు నుంచి. సో వచ్చాను, సార్తో పాటు కంప్లీట్ డే ఉన్నాను. 9:35 వరకు సార్ ఏం చెప్పలేదు, నేనేం అడగలేదు. మరి నైట్ 9:35 ప్రేమ్ కుమార్ వాళ్ళ ఇంట్లో. 10:55 మా ట్రైన్. సార్ నేను బయలుదేరుతాను సార్. వాపస్ వస్తే నువ్వు వెంటనే భవిష్యత్ కృష్ణుడి పుస్తకం చదువురా అన్నాడు సార్. భవిష్యత్తు కృష్ణుడిదే. ఓకే. ఇంటికి వస్తానే అల్మార్ తెలుస్తానే భవిష్యత్ కృష్ణుడిదే పుస్తకం ఉండే, ఓపెన్ చేసి చదివినాను. 16 పేజీలో నాకు ఆన్సర్ దొరికింది. వెంటనే నాకు క్యాండిడేట్ పట్టుకున్నాను, నామినేషన్ వేసాను, క్లోజ్. సో దట్ ఈస్ ది రీజన్ ఐ ఆల్వేస్ కన్సిడర్ Patriji as a great opportunity in the life to grow.
కంప్లీట్ ఆయన ముందర కూర్చున్నప్పుడు మనం ఏం పెట్టుకోకుండా జీరో స్టేటస్లో కూర్చోాలి. అబ్బో ఆలోచనలు అన్నీ పట్టేస్తారు ఆయన. ఏం లేనప్పుడు ఇప్పుడు చాలామంది మన రైతులు సార్ మీరు సార్తో ఉంటారు కదా మీకేం డ్యూటీలు చెప్పరా? సార్ దగ్గర మనం సపరేట్గా డ్యూటీలు చెప్పించుకునే అవసరం లేదు. చేయాల్సిన పనులు ఇన్ని ఉన్నాయి. ఆయన ఇంత పెద్ద ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. దేనిలో దాన్ని పట్టుకోవాలా ముందుకు పోతూ ఉండాలి. అట్లా. సో ఇప్పుడు మీరు ఏమేమి పనులు చేస్తున్నారు? ఇప్పుడు ఈ కర్ణాటక ధ్యాన ప్రగతి పరిషత్ ఉపాధ్యక్షునిగా ఒక భూమిక, ప్లస్ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా కర్ణాటక విభాగానికి ఉపాధ్యక్షునిగా, ప్లస్ ఎనీ ప్రోగ్రామ్స్ ఆఫ్ వ్యాలీ ఐ యాక్టివ్లీ పార్టిసిపేట్. బుద్ధ పౌర్ణమి అదంటే కర్ణాటక ధ్యాన ప్రగతి పరిషత్ నుంచి మేడం. అదేలే. బట్ యాజ్ సచ్ వ్యాలీ కంటే నాకు దిస్ ఈజ్ ది ప్లేస్ వేర్ ఐ గాట్ మ్యాక్సిమం ట్రాన్స్ఫర్మేషన్. ఈ ప్లేస్ కూడా బాగా అటాచ్మెంట్. అట్ ది సేమ్ టైం కడతాల్లో ధ్యాన మహాయజ్ఞం ఉన్నప్పుడు అక్కడ డేస్ ఉండడం, అక్కడ కూడా అంతేగా ఫుల్ ఫ్లెడ్జ్డ్. ఈ 2 ప్రోగ్రాములే మేడం నేను బాగా అటెండ్ చేసేది. ఒకటి బుద్ధ పూర్ణిమ, ఒకటి ధ్యాన మహాయజ్ఞం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే బాగా ఫండ్స్ అన్ని అన్నదానానికి బాగా మొబలైజ్ చేస్తారు. అది మీకు నేను చెప్పానంటే ఒక పాయింట్ అక్షరాల ఎప్పుడూ కూడా మీరు నో అని నాకు చెప్పలా. నో అనే ఆన్సర్ మీ నోట్లోంచి నేను వెళ్ళా. ఏది అడిగినా ప్రయత్నం ప్రయత్నం ప్రయత్నం. యా, అది ఎస్ అని చెప్పడంలో మనకు మన అడిగే వాళ్ళకు కూడా ఎంతో కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈయనకు చెప్తే ఎస్ అంటారు. అలాగా ఇప్పుడు సార్ కూడా ఏదైనా పని చేయకుండా ఎస్ సార్ ఫస్ట్ ఎస్ చెప్పేది. అది మన ప్రయత్నం మనం చేయాలి. ఎస్. ఇప్పుడు సార్ ఎప్పుడైనా మనం ఏం తిట్టాడు నువ్వేం చేయలేదని చెప్పి నీ ప్రయత్నం నువ్వు చేయి. యా, ఇప్పుడు కర్తార్లో కూడా అన్ని గ్రెయిన్స్ని మీరు సప్లై చేస్తున్నారు, అదే ఫండ్స్గా తీసుకొస్తున్నారంటే రియలీ కర్ణాటక అంతా ఒక 2-3 years ఒకటి ఆ తపన మీలో ఉంది. అది నేనంట ఏదో చేసేయడం అని కాదు, ఆ తపన ఉంది చెయ్యాలి అని ఇష్టంగా చేయడం అందరినీ. అది మొదటి నుంచి కూడా ఒక కనెక్టివిటీ. ఒకసారి సార్ అడిగినారు మేడం, సార్ నేను మొత్తం కర్ణాటక అంతా తిరగాలనుకున్నాను సార్. తిరుగురాను. ఒక రౌండ్ అంతా తిరిగిన తర్వాత ఏం చేస్తున్నారా అని, కర్ణాటక అంతా ఒక రౌండ్ ఎందుకు? ఫస్ట్ పాయింట్ ఐ వాంట్ టు కనెక్ట్ ది హోల్ పీపుల్. ఎందుకో నాకు ఒకరోజు అనిపించింది మేడం, బాగా డీప్గా మెడిటేషన్ చేసేటప్పుడు ఒక 3 days 4 days సమ్టైమ్స్ ఐ సిట్ ఫర్ ఈవెన్ అవర్స్ టుగెదర్. అప్పుడు సమ్వేర్ మనకు ఎక్కడో ఒక కనెక్టివిటీ ల్యాగింగ్ అవుతూ ఉంది. అప్పుడు వెంటనే కర్ణాటక అంతా తిరిగి మంచి కనెక్టివిటీ. దాంట్లో మనకు వరాహమూర్తి గారు కావచ్చు, మెనీ మాస్టర్స్ బాగా కనెక్ట్ అయ్యి ఈరోజు మీరు చూస్తున్నారు కదా ఒక వండర్ఫుల్ టీమ్ కర్ణాటకలో. కర్ణాటక ధ్యాన ప్రగతి అసలు ఈ కర్ణాటక ధ్యాన ప్రగతి పరిషత్ అనేది ఒక వెలుగులోకి చూడాలంటే దానికి మెయిన్ బ్యాక్ సపోర్ట్ ఉండింది స్వర్ణమాలపత్రి మేడం ఇన్స్పిరేషన్. ఈ కర్ణాటకను బాగా డెవలప్ చేయాలా ఇంకా ఆ విధంగా. సో ఈ మెడిటేషన్ జర్నీలో సో ఇప్పుడు మీరు ఈ కర్ణాటక ధ్యాన ప్రగతి పరిషత్ వాటి యొక్క కార్యకలాపాలు, సో ఈ ధ్యానం అంతా కూడా ఈ కర్ణాటక మొత్తం వెళ్ళాలన్న ఒక ఉద్దేశంతో ఈ యొక్క టీం పనిచేస్తుంది సార్ కంప్లీట్గా అంతా కూడా. సో ఈ కంప్లీట్ మీ మెడిటేషన్ జర్నీలో సార్, సో మెడిటేషన్ మీరు ఏ విధంగా డిఫైన్ చేస్తారు సార్ అకార్డింగ్ టు యువర్ ఎక్స్పీరియన్స్? అదే మీకు ఇదే ఇంటర్వ్యూలు చెప్పాను. యాక్చువల్గా మెడిటేషన్ అనేది, ధ్యానం అనేది ఒక ప్రాథమిక విద్యగా మనిషి తీసుకున్నప్పుడు, ప్రాథమిక విద్య. ఇప్పుడు మనకు స్కూల్ ఉంటుంది, ప్రాథమిక పాఠశాల. అక్కడ ఏం నేర్పిస్తున్నారు? ABCD నేర్పిస్తున్నారు. ప్రాథమిక విద్య నేర్పిస్తున్నారా? నీ బేసిక్ ఎగ్జిస్టెన్స్ ఏంది? వేర్ ఈజ్ ఎగ్జిస్టెన్స్ స్టార్ట్స్? అసలు మనం ఆ ఎగ్జిస్టెన్స్ను వదిలిపెట్టి ఏమో నేర్చుకుంటున్నాం. మన ఎగ్జిస్టెన్సే మన శ్వాసలో ఉంది అనేది చిన్నప్పుడే ఒక్క వర్డ్ వాళ్ళకు మనం బోర్డు మీద రాసి చెప్పగలిగినప్పుడు కేవలం 10 సంవత్సరాల్లో కొత్త సామ్రాజ్యాన్ని మనం వెలుగు చూడొచ్చు. దిస్ ఈజ్ ది ప్రాథమిక విద్య విచ్ ఐ స్ట్రాంగ్లీ కన్సిడర్.
పత్రిసారి ఊరికే చెప్పలేదు, ధ్యానదింద జ్ఞానం ఊరికే రాదు. విజ్ఞానం కావాలంటే కళ్ళు తెరుచుకొని మనం ఏమైనా చేయొచ్చు, ఆ టెస్ట్ చేయొచ్చు, ఈ టెస్ట్ చేయొచ్చు. కానీ ఈరోజు సైంటిస్టులు కూడా ఒక లెవెల్కి వచ్చే లోపల ఆ థ్రెషోల్డ్ను తట్టుకోలేక చేతులు ఎత్తేస్తున్నారు. చేతులు ఎత్తేస్తున్నారు. కానీ జ్ఞానం అనేది కేవలం జ్ఞానం ద్వారానే వస్తుంది. ఆ తెలుసుకునే దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే జీవితం అద్భుతం. ధ్యానం అనేది ఒక ప్రాథమిక విద్య. ఇట్స్ ఎ గ్రేట్ నాలెడ్జ్. అది చిన్నప్పుడే వాళ్ళకు ఒక సీడ్ అనేది. 8 సంవత్సరాల పిల్లవానికి నువ్వు ధ్యానం నేర్పించగలిగితే ఓకే, ఒక్క 10 years మనం ఈ ఎక్సర్సైజ్ చేయగలిగితే 8 సంవత్సరాలు ఉండడానికి యూ షుడ్ గివ్ దట్. డెఫినెట్లీ కొత్త సామ్రాజ్యం అనేది, కొత్త బంగారు లోకం అనేది మనం వెలుగు చూడొచ్చు. వెలుగులోకి వస్తుంది ఆటోమేటిక్. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో మేడం, ఇప్పటివరకు మనం మన కోటేశ్వర సార్ యొక్క ధ్యాన అనుభవాలు విన్నాం. ఇప్పుడు ధ్యానం చేద్దాం మేడం. ఓకే. ధ్యానం యొక్క విధానం, పద్ధతి మీ గైడెన్స్ ద్వారా ఒక 10 నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ఓకే. అందరూ కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి, చేతులు 2 ఇలా కలుపుకోండి, కళ్ళు మూసుకోండి. మీ నార్మల్ బ్రీత్ని అబ్జర్వ్ చేయండి. అదే ధ్యానం, అదే ఆనాపానసతి. మనసులో ఈ ఆలోచనలు వద్దు. కేవలం శ్వాస మీద ధ్యాస. ఏ నామం, రూపం, జపం, మంత్రము ఏమీ ఉండదు. కేవలం శ్వాస మీద ధ్యాస.
హాయిగా కూర్చుని మన శ్వాసను మనం గమనిద్దాం. ఓకే, చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకుందాం. ఒక 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు ధ్యానామృతం అండ్ షేరింగ్ యువర్ వండర్ఫుల్ మెడిటేషన్ ఎక్స్పీరియన్సెస్ సార్. సో మేడం, మీ యొక్క సందేశం మేడం, ఈ యొక్క కొత్త అనుభవం ఈరోజు విన్నాం. చాలా బాగుంది. ఇంతమందిని గురువులు కలిసినా కూడా మనకి ఎప్పుడైతే ఎంతవరకు అయితే సంతృప్తి కలగదో, అంటే మన ఆన్సర్స్ దొరకవో, అప్పటిదాకా మన యొక్క దాన్ని ఏమంటారు, లోపల తృష్ణ అలాగే ఉంటుంది. ఎప్పుడైతే ఆన్సర్స్ దొరుకుతాయో ఇంకా మనకు ఉండదు, అది వెతుకుదామనే ఆశ కూడా కుదరదు, వెతకడం కూడా ఉండదు. గమ్యం చేరుకున్నాం, ఇంకా ప్రయాణమే ముఖ్యం. సో ఈ గమ్యం చేరడం ఒక ఎత్తు, మీరు ప్రయాణించడం ఒక ఎత్తు. సో మీరు సక్సెస్ఫుల్గా ఇన్నేళ్ళు కూడా మీరు ధ్యానం చేస్తూ, ధ్యానం యొక్క సర్వీసెస్ అందజేస్తూ, ప్రతి ఒక్కరికి ధ్యానం నేర్పుతూ, అనేక అనుభవాలు పొందుతూ, నిజంగా చాలా అద్భుతంగా ఉంది మీ జర్నీ. ఎవరైనా సరే మనకు ఆన్సర్స్ దొరకనంత వరకు వెతుకుతూనే ఉండాలి. దట్ ఈస్ ఎస్ మేడం. అది. సో థ్యాంక్ యూ మేడం. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం యొక్క ధ్యానామృతం 7th ఎపిసోడ్లో ఇంకొక అద్భుతమైన పిరమిడ్, వాటి యొక్క విజువల్స్ అన్నీ కూడా చూద్దాం. సో ఈ పిరమిడ్ ఓంకారం షేప్లో 18x18 సైజ్తో కూడిన పిరమిడ్స్, 18 పిరమిడ్స్ అన్నీ కూడా ఓంకారం షేప్లో ఒక అద్భుతమైన పిరమిడ్ శ్రీశైలం రోడ్లో అండ్ అచ్చంపేట్ ఒక ప్రాంతంలో ఎంతోమంది ధ్యానులు అక్కడికి వెళ్ళి ధ్యానం చేసి, అండ్ అక్కడ ఎన్నో సదుపాయాలు కూడా ఉన్నాయి, డార్మెటరీస్ కానీ, రూమ్స్ కానీ, అన్నదానం కానీ. సో ఎంతోమంది రెసిడెంట్స్ అక్కడికి వెళ్ళి ధ్యానం చేయడం, వారి యొక్క ధ్యానం యొక్క అనుభవాలు ఎన్నో పొందారు. సో ఈ యొక్క పిరమిడ్ విజువల్స్ మీ అందరి కోసం. ఇది ఓంకారేశ్వర మహాపిరమిడ్, అష్టాదశ పిరమిడ్ అని కూడా మనం అంటూ ఉంటాం. సో ఈ యొక్క పిరమిడ్ విశేషాలన్నీ కూడా pyramidsEverywhere.orgలో కాస్త డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది. అండ్ ఈ పిరమిడ్స్ అవన్నీ కూడా ఒక 20,000 వరకు మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో, సో పత్రి సార్ ఆధ్వర్యంలో ఒక గ్రామంలో నుంచి పట్టణాల్లో, ఎంతో టౌన్స్లో కానీ, డిస్ట్రిక్ట్స్ అండ్ స్టేట్స్, కంట్రీస్, ఇలాగ ప్రతి ఒక్క చోట ఎన్నో పిరమిడ్లు కట్టడమే కాకుండా వాటిలో ఉన్న ఆ ఎనర్జీ సిస్టమ్ అంతా కూడా ధ్యానం ద్వారా మనం యూటిలైజ్ చేసుకోవాలన్న ఒక గొప్ప సంకల్పం, పిరమిడ్ జగత్ చేయాలన్న ఒక గొప్ప సంకల్పం ద్వారా ఎన్నో పిరమిడ్స్ నిర్మించడం జరిగింది.
సో ఫ్రెండ్స్, ఈ యొక్క pyramidsEverywhere.org వెబ్సైట్లో ఎన్నో పిరమిడ్స్ పొందుపరచడం జరిగింది. వాటన్నిటిని కూడా మీరు చూసి మీకు దగ్గరలో ఉన్న అయితే పిరమిడ్స్ ఉంటుందో అక్కడికి వెళ్ళి ధ్యానం చేయవలసిందిగా కోరుకుంటూ, నౌ వీఆర్ సైనింగ్ ఆఫ్. పత్రి మేడం అండ్ కోటేశ్వరరావు గారు, myself Chandu from Pyramid Valley International. Thank you.